ఇప్పుడు మనం చూస్తున్నది అయితే అదే రాణి మాల్ మొత్తం ఆల్మోస్ట్ అంతా శిథిలం అయిపోయింది చూడండి. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే జుమ్మా మసీద్ పక్కనే మనకి ఇక్కడ దా వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్తే రాణి మాల్కి వెళ్ళొచ్చు. రాణి మాల్కు పాదయాత్ర. ఇటు నుంచి చూస్తే మనకు నది వైపు ప్రవేశ ద్వారం ఉంది, రాణి మాల్ ఉంది, తాలిం ఖాన్ అని కూడా ఉంది. వెళ్ళి చూద్దాం. జుమ్మా మసీద్ దీని వెనకాల నుంచి పెట్టింటే సరిపోయేది. ఇట్లా స్ట్రైట్ డ్రాట్ మళ్ళీ అదంతా తిరుక్కొని రావాల్సి వస్తుంది. అబ్బా ఈ ఎండకు దోలు తీరిపోతుంది. మీరు వచ్చేటప్పుడు అయితే పగలు కానీ లేదా ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకొని రండి. అది వచ్చేసి రాణి మాల్. మనం అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇటు సైడ్ వెహికల్స్ పోవు అనుకుంటా. పాదయాత్రే టిక్ 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 అని వెళ్ళిపోదాం. ఏమంటే ఎండకు దోలు తీరుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దాని పేరు వచ్చేసి తాలిం ఖాన్. ఆల్మోస్ట్ కూలిపోయింది. దీన్ని అప్పట్లో ఎందుకు వాడారంటే రాజులు భటులు వీళ్ళంతా వ్యాయామం చేసుకోవడానికి వాడేవారు. ఇంకా మనకు బాగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే స్కూల్లో మనం చిన్నప్పుడు చేస్తుంటున్నాం కదా డ్రిల్స్, ఆ టైప్లో ఇది ఒక వ్యాయామశాల. ప్రజెంట్ జిమ్స్ కూడా ఉన్నాయి, ఏదైనా అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కట్టడాలు వచ్చేసి ఆల్రెడీ శిథిలం అయిపోయినాయి. దీళ్ళను తాలిం ఖాన్ అంటారు. అంటే పూర్వం రాజులు భటులు ఇంకా అక్కడ సైనికులు వాళ్ళందరూ వ్యాయామం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేవారంట. అందుకే దీనికి తాలిం ఖాన్ అంటారు. ఇక్కడ వాళ్ళు వ్యాయామం చేసుకుంటారు. ఆల్మోస్ట్ అన్నీ శిథిలం అయిపోయాయి చూడండి. అసలు పై రూఫే లేదు. అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ లాగా అనుకోండి ఒకప్పుడు, పురాతన జిమ్ములు. అందుకే కూలిపోయాయి. ఇక్కడ మొత్తం అన్నీ కూలిపోయినట్టే ఉన్నాయి చూడండి. ఏదో ఇక్కడ పిల్లర్ల మాదిరి లోపలికి ఉంది, పైన కప్పు ఏం లేదు. ముందుకు వెళ్తా అంటే సీక్ షెట్లు. మనకు ఇక్కడ ఇంకా మాల్ ఆడింది బా. ఇంత ఎండకు కష్టపడి ఇంత లోపలికి వచ్చినాక మాల్ లేకపోతే దోలు తీరుద్ది మాకైతే. ఓర్ని ఏం లేదే. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చావు, ఇదొకటి ఉంది. ఇంక ఇక్కడ రాణి మాల్ ఆడుంది. ఇక్కడ మనకైతే ఏం కనపడలే. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దాం, ఏమన్నా కనిపిస్తుందేమో. రాణి మాల్ రాజుగారి మాల్ చూసే కూడా ఇంత కష్టపడలే. రాణిగారి మాల్ చూసే చాలా కష్టపడతాను. వర్షాకాలం అయితే ఇంకా ఏకంగా నేల దిగబడుతుందేమో. చూడండి ఆల్రెడీ దిగబడినట్టే ఉన్నాయి. అమ్మా రాణి, వేర్ ఆర్ యూ అమ్మా? ఓరే ఆడుందేమోరా, దావట్టురా. రాణి మాల్ చుట్టూ గోవులు ఉన్నాయి, ఎనుములు కూడా ఉన్నాయి. ఇంకా మనం అయితే తప్పిపోయాం. మొత్తానికి అది అర్థమైంది. ముందుకు చూస్తే ఏం లేదు, అందుకే మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి. మీరు అక్కడ చూస్తే తాలిం ఖాన్ వ్యాయామశాల ఉంది కదా, దానికంటే ముందే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దావ వస్తుంది. అంటే దావ కాదు, ఆల్మోస్ట్ చూస్తే మీకు అక్కడ మిద్దెలాగా కనిపిస్తుంది. అది కూడా కూలిపోయినది. అది వచ్చేసి రాణి మాల్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. రాణి మాల్ 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 రాణి మాల్. ఏందో రాణి మాల్ అన్నట్టు ఉందిరా. మనం చాలా కష్టపడి అవస్థలు పడి మొత్తానికి అయితే రాణి మాల్ చేరుకున్నాం. ఇదన్నా రాణి మాల్లో కాదో, ఆల్రెడీ దావ తప్పి మళ్ళీ రిటర్న్ వచ్చాము. చూద్దాం. ఆల్మోస్ట్ ఇదే రాణి మాల్ అయి ఉండాలి. మెటికల్ బాగానే ఎక్కాం. ఇదే రాణి మాల్. కానీ మనకి లోపలికి వెళ్ళడానికి లేకుండా కంపులు ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. అవును, ఇదే రాణి మాల్. ఇట్రా. పైకి ఎత్తి చూపి.
వీడమ్మ నిన్నటి నుంచి గండికోట అంతా తిరుగుతా అంటే రాణిమాల అయితే కనుక్కోలేకున్నాం. ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది రాణిమాల, లేదా అక్కడ ఇంకోటి ఉంది అది రాణిమాల. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమైద్దాం. ఇదొకటి నాకైతే అటు సైడ్ పోవడానికి దావ ఉందో లేదా చూడండి, మొత్తం రాళ్ళే ఉంది. దావ ఉంటే పోదాం, లేదంటే చూద్దాం. పదండి. బా దావ ఉంది. కాదురా ఏమి రాజు దగ్గరికి రావాలంటే ఎట్టొస్తాను అదరా, ఇదంతా తిరుక్కొని వచ్చాను అదే. ఇంకెప్పుడు మనం చూస్తున్నది అయితే అదే రాణిమాలు. మొత్తం ఆల్మోస్ట్ అంతా శిథిలం అయిపోయింది చూడండి. ఒక కప్పు లేదు, ఏం లేదు. గూళ్ళు మొత్తం చాలా ఉన్నాయి. దీపాలు పెట్టుకోవడానికి అయితే కాదు, ఏమన్నా పెట్టుకోవడానికి. ఇంక ఇట్లా మనం రైట్ సైడ్ చూడండి మసీద్ ఉంది. రాజుగారు అక్కడికి వచ్చి మసీద్ చేసుకునే వాళ్ళంట సపరేట్గా.